వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం చేసుకునబోయే రెసిపీ వచ్చి దోసకాయ పప్పు. ఈ దోసకాయ పప్పు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది పెట్టుకొని కొద్దిగా వడియాలు వేపుకొని కానీ అప్పడాలు కానీ వేపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఎక్కువగా బ్రాహ్మిన్స్ ఇంట్లో దీన్ని చేసుకుంటూ ఉంటారు. చాలా చాలా బాగుంటుంది, ఎంతో ఆరోగ్యకరం కూడా. ఇలాంటి దాన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాం. చూడండి, కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఒక గ్లాసు కందిపప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని, అలాగే దోసకాయ ముక్కలు చిన్న చిన్నగా, అలాగే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కడిగేసి ఒక గ్లాసు వాటర్ వేసుకోండి. ఆ గ్లాసు వాటర్లో వేసేసి కుక్కర్ విజిల్ పెట్టి ఒక 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ని స్టవ్ మీద పెట్టి ఉంచేయండి. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత మూత తీసి చూడండి. పప్పు అంతా కూడా చాలా బాగా దగ్గరగా ఉడికిపోయి మెత్తగా అయిపోతుంది. దాన్ని ఒక్కసారి స్మాష్ చేయండి. స్మాష్ చేసి పక్కనే చింతపండు నానబెట్టుకోండి. ఈలోపు ఉప్పు, కారం మనకి సరిపడగంతగా వేసుకొని ఒకసారి గుండు గరిటెతో స్మాష్ చేయండి. స్మాష్ చేసిన తర్వాత మనకి పక్కనే చింతపండు పులుసుని బాగా పిసికి పెట్టుకొని ఈ చింతపండు పులుసుని ఈ యొక్క మిశ్రమానికి యాడ్ చేసి బాగా కలపండి. ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ చింతపండు పులుసు కొంచెం కొత్తది కాబట్టి కలర్గా చాలా బాగుంటుంది. దీంట్లో నల్ల చింతపండు ఉంటుంది. అది మనకి కూర టేస్ట్ ఉంటుంది కానీ కలర్ అయితే చేంజ్ అవుతుంది. అందుకోసం ఫ్రెష్ చింతపండుని మనం ఇందులో జ్యూస్ని వేసుకొని స్టవ్ మీద పెట్టి మరొక 2-3 నిమిషాల పాటు బాగా మరగనివ్వండి. తెల్లిన తర్వాత బాగా పొంగినట్టు వచ్చేస్తుంది పప్పు. అప్పుడు మనం ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు కానీ మనం బాగా మరగనిస్తే అప్పుడు ఈ పప్పు అంతా కూడా చూడండి ఎంత కమ్మగా మెరిగిందో. అయితే ఈలోపు మనం పక్కనే ప్రిపరేషన్ కోసం మన పోపు కోసం ఒక స్టీల్ గిన్నె తీసుకొని దాంట్లో మనకు కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాము. ఆయిల్లో మరి వెల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిరపకాయలు, అలాగే జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొద్దిగా కరివేపాకును కూడా వేసేసి బాగా మిక్స్ చేయండి. తాలింపు కోసం మిక్స్ చేసి మనం ఈ పక్కన మరుగుతున్న మరి చింతపండు పోసిన ఈ యొక్క పప్పు దోసకాయని మనం ఏం చేస్తామంటే చివరిగా ఇంగువను కూడా వేసుకోండి. పోపులో చాలా బాగుంటుంది, స్మెల్ కమ్మగా ఉంటుంది. ఆ తర్వాత ఈ పోపుని అక్కడ తాలింపులో వేసేస్తే అంతేనండి, ఎంతో రుచికరమైనటువంటి దోసకాయ పప్పు రెడీ. చాలా చాలా ఆరోగ్యకరమైనది, అలాగే చాలా చాలా మంచిది కూడా. అలాగే పిల్లల డైజెషన్ ప్రాబ్లమ్స్ని కూడా నుంచి చాలా దూరం చేస్తుంది. దీంట్లో ఇంగువ కూడా వేసాం కాబట్టి సూపర్.